న్యూస్కి స్వాగతం. ల్యాబ్ టెక్నీషియన్ను ఎప్పుడు నియమిస్తారు? బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబాల నరసింహారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేక స్థానిక ప్రజలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబాల నరసింహారావు అన్నారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ వేరే వద్దకు బదిలీ అయ్యి 5 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ను నియమించకపోవడం వలన రోగులకు వచ్చినటువంటి వ్యాధి నిర్ధారణ తెలియక రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మనిషి రోగం తెలుసుకోవడానికి అంటే ముందుగా రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతనే ఆ వ్యాధికి తగ్గట్టుగా మాత్రలు ఇస్తే మనిషి త్వరగా కోలుకుంటారని గత 20 రోజుల నుండి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, వర్షాలకు దోమలు, ఈగలు అభివృద్ధి చెంది మనుషులను కుట్టడం వలన వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వారికి వచ్చినటువంటి వ్యాధి ఏంటి అనేది తెలియక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేక మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అన్నారు. తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించి జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు.